ప్రజ్వల్ సీడ్స్ తరపున రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ప్రజ్వల్ సీడ్స్ 99 గురించి రైతు మాటలను తెలుసుకున్నాము. ముందుగా ఆయన పేరు తెలుసుకున్నాము. నమస్తే చెప్పి సార్. నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? సుర్తాని శ్రీను. సుర్తాని శ్రీను. మీ ఊరు? గరికపాడు మండలం? గొల్లాపల్లి మండలం. డిస్ట్రిక్ట్ నర్సాపేట. అయితే ఓకే, మీకు ఈ ప్రజ్వల్ సీడ్స్ వాళ్ళది 99 ఎవరు ఇచ్చారండి? ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నారు మీరు? రాంబాబు అంటే ఆయనే ఇచ్చాడా, మీకు తెలుసుకున్నారా? ఆయన ఇచ్చాడు. మీకు నమ్మకం కలిగిందా? కాయంత బాగానే ఉంది. మీరు వర్షాలకి ఏమైనా ఇబ్బంది పడ్డారా? అప్పుడు వర్షాలు పడి కదా చేసినప్పుడు? అప్పుడే ఇబ్బంది ఏం లేదు అంటే నేల అలాంటి నేల కాబట్టి మనకి చెట్టు పడిపోవటం కానీ ఏం జరగలేదు. ఎలా పెరుగుతుంది? కింద నుంచి వస్తుందా? కింద నుంచి పూత బాగానే వస్తుంది. కింద నుంచి కాయ కింద నుంచి కాసింది బాగా. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది మీకు? నేను 10 సంవత్సరాల నుంచి చేస్తాను. 10 సంవత్సరాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇన్నాళ్ళు వేసారు కదా, ఇన్నాళ్ళు వేసిన విత్తనానికి ఈ సీడ్ కి ఎలా వ్యత్యాసం ఉందా? బాగానే బెటర్ గా ఉందా? ఇప్పుడు మిగతా చుట్టుపక్కల మిర్చి వేస్తున్నారు, మంది బెటర్ గా ఉందా, వాళ్ళవి బెటర్ గా ఉంది? మంది కూడా మంది బెటర్ గా ఉంది. కాయ రంగు కలర్ ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే. విత్తనం లోపల సీడ్ అన్ని ఉంటాయి అంటారు, చూసారు? ఇప్పుడు గమనించారా? బరువు రావాలి కదా మనకి. బరువు ఏం చెప్తాను, నేను చూడలేదు లేదండి. ఒక కాయ మటుకు వేరే వాళ్ళు అమ్మారు. బాగానే ఉంది. మంచి రేటు పడిందా? 19,000, 20,000 పడుతుంది. అంటే జెండా రేటు అంటే ఇప్పుడు దీంట్లో తాలుగా శాతం ఎలా ఉంది? పర్లేదులేండి, మరి తాళం లేదు. ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసారు ఇది? ఎకరం 30 సెంట్లు. ఎన్ని క్వింటాలు వస్తుందంట? మనకైతే వాస్తవం అయితే నీళ్ళు లేవు, ఏదైనా ఒక 5 వస్తుందండి. 5 తల్లి పెట్టి వేసాక నేను అంతే. ఒక 10 క్వింటాలు అంటే చాలా తక్కువ పెట్టారు. వైరస్ ఏం లేదు లేదంటే బాగా తాలుగా శాతం కూడా తక్కువ. ఓకే, మందులు బాగా కొట్టాల్సి వచ్చిందా? తక్కువ కొట్టారా? నేను తక్కువ కొట్టారు. అంటే పెట్టుబడి తక్కువ అయింది మనకి. పెట్టుబడి 10 కట్టలు వేసి ఎకరం 30 సెంట్లు అంతే. కాపు బాగానే వచ్చింది, ఇబ్బంది లేకుండా. ఇబ్బంది ఏం లేదు, బాగానే. అంటే మిగతా రైతులు ఎప్పుడైనా వచ్చి చూసారా మన పొలం? మీకు బాగా పంట పట్టింది? బాగా చాలా పక్కన చూస్తానే ఉంటారు. ఏ విత్తనం తెచ్చామని అడిగారు ఎప్పుడైనా? అడిగా. చెప్పావా? మరి చెప్పా. నేను అడుగుతున్నాను కదా. చెప్పాను, నేను సొంతంగానే చెప్పాను. అన్నారు వచ్చారు, ఒకసారి వచ్చారా? వాళ్ళు అప్పుడప్పుడు విజిట్ చేస్తున్నారు. అయితే 9999 ఉంది మన దగ్గర, 8888 ఉంది, తేజ రేఖ 7777 ఉంది. ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ పెంచుతున్నావా? అదే వేస్తున్నావా? పెంచుతా. 3 ఎకరాలు దాకా. 3 ఎకరాలు వేస్తారు. 3 ఎకరాలు వేస్తాను నేను. ఆల్రెడీ బ్యాడీ వేసారు 2 ఎకరాలు. బ్యాడీ కూడా మీకు మన దగ్గర అది పోయింది. మన దగ్గర బ్యాడీ ఉంది. ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ ఉంటే పచ్చికాయ ఉంది, బ్యాడీ రకాలు ఉన్నాయి, తేజ రకాలు ఉన్నాయి. చూడు ఈసారి మరి ఇంకొంచెం వేసి అంటే 9999, 8888 బ్యాడీ వేసి ట్రై చేయండి. కంపల్సరీ మేము మీ తరఫు మీకు సపోర్ట్ గా ఉంటాం కాబట్టి మా వాళ్ళు కూడా వస్తుంటారు. సరే. మీ పంట వేసినందుకు మీరు హ్యాపీగా ఉన్నారు? మనం కాయకి వస్తే ఈజీగానే ఉందా? సైజు కూడా బాగానే ఉంది. బాగానే. మనం ఈ పండుకాయకి వచ్చేటప్పుడు పైన పూత రాలిపోవటం కానీ అలా ఏం లేదు? అంటే అయిపోయింది కదా. లాస్ట్ ఒకటే కోత కొత్తాను నేను. ఇక్కడ ఒకటే కోత మన నీళ్ళలోనే ఒకటే కోత కొత్తాను. ఓకే. అది అంటే చాలా చోట్ల నీళ్లుంటే మూడు నీళ్ళుంటే మేము 2-3 కోతలు కొత్తాం. దగ్గర 40 క్వింటాలు ఈజీగా వస్తుంది ఎకరం పొలం. అంతేగాని మనకు నీళ్ళు లేకపోతానా ఏదైనా 50 క్వింటాలు అవుతుంది. పడితే వర్షాలు లేదు. బోర్లు అట్లా బోర్లు రావు. కొండ ఏరియా వేసిన కాంచి కూడా నేను వాస్తవం 5 తల్లి పెట్టింది. 5 తల్లి ఎట్లా వచ్చింది నీళ్ళు? మన వానకు 2 తల్లి వచ్చినాయి, మా వాళ్ళు ఉంటే ఒక 2-3 తల్లి ఇచ్చారు వాళ్ళు పంపుల ద్వారా. అదండి, మనము ఇది చూస్తే మీకు చుట్టూ అంతా అడవి ప్రాంతం. ఇదంతా అడవిలో పొలాలు చేసుకుంటా ఉంటారు. ఇక్కడ కూడా ఏంటంటే నీళ్ళ శాతం 5 తళ్ళే పెట్టాడు ఆయన. 5 తళ్ళు పెట్టి మొత్తం ఒకసారి వస్తారు. ఎందుకంటే 2-3 సార్లు పెట్టడానికి వాళ్ళ దగ్గర నీళ్లు ఉండవు. పెట్టుబడి తక్కువతో 25 క్వింటాల దాకా పడింది. తాలుగాయ శాతం కూడా చాలా తక్కువ వచ్చింది. 1 క్వింటా ఇద్దేమో తాలుగాయి. మీరు కూడా చూసి కంపల్సరీ మీకు అంత డౌట్ ఉంటే రైతుకు కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. ఈ ఊరు తరపున కూడా మన ఫోన్ నెంబర్లు ఇస్తాం కాబట్టి మీకు తెలిసిపోతున్నాయి. మేము ఏదో యూట్యూబ్లో చెప్పించాలి అని కాదండి, ఎక్కడ మారుమూల గ్రామానికి కూడా చాలా కొండల్లోకి వచ్చి కూడా మేము విత్తనం సీడ్ తీసుకుంటే వాళ్ళని అడిగి వచ్చి కనుక్కొనేలా చేసి వీడియో పెడుతున్నాము. ఎందుకంటే ఆ వీడియో చూసి మీకు తెలుస్తుంది కాబట్టి దాని ప్రవర్తన ఏంటో తెలుస్తుంది. ఏదో మన మాటలు చెప్పించామంటే చెప్పించామని కాకుండా
ఆయన ఇంట్రెస్ట్ ఉంటే చెప్తారు, రైతు ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్తారు, లేకపోతే చెప్పరండి. ఎందుకంటే పండితేనే చెప్తారు, సంతోషంగా ఉంటే చెప్తారు కానీ సంతోషం లేకుండా చెప్తారన్నా. అదే చెప్తారు. లోపల బాధపడతా బయట సంతోషంగా నటిస్తారు, ఎవరు చెప్పరు. సరే అండి, ఈసారి కూడా మంచిగా చేసుకోండి. ప్రజ్వల్ సీడ్స్